భారతీయులందరికీ కూడా ఒక చిన్న విన్నపం మిత్రులారా. చాలా కాలం నుంచి చూసుకుంటూ వస్తున్నాను. చాలామంది భర్తలు తాగుబోతులు కావడం, చెడు అలవాట్లకి అలవాటు కావడం, ఇంటికి రాకుండా బయటే ఎక్కువసేపు సమయాన్ని గడపడం, మరి ఇలాంటివి జరుగుతుంటాయి. ఇవన్నీ మారాలి అంటే ఇంట్లో ఉన్న మహాలక్ష్మి స్త్రీ మారాలి, ఆడపిల్ల మారాలి. భర్తని బాగు చేసుకోవాలన్నా, భర్త తప్పుడు అలవాట్లకి బానిస కాకుండా ఉండాలన్నా, తాగుడికి బానిస కాకుండా ఉండాలన్నా, ఇంటి దగ్గరే ఎక్కువసేపు ఉండాలన్నా, భార్య పిల్లలతో కలిసి మెలిసి జీవించాలన్నా ఒకే ఒక సూత్రం. భర్త బయటికి పోయి రాగానే తనని ఒక చెమ్మిడి నీళ్ళిచ్చి మంచిగా నవ్వుకుంటూ పలకరించి తన కష్ట సుఖాలను తెలుసుకొని కానీ ఉన్నట్టు అయితే ఆ ఇల్లు స్వర్గం. భర్త 100 షికాకుల నుంచి బయటికి పోయి వచ్చాక రాగానే ముఖమంతా మార్చుకొని షికాగ్గా చూస్తూ ఇంట్లో ఉన్న పిల్లల్ని కొట్టుకుంటూ ఇంట్లో ఉన్న బొచ్చుల్ని ఎత్తేసుకుంటూ రకరకాలుగా ముఖమంతా చింపిరి ఎంటికలతో కూర్చొని మాట్లాడింది అనుకో, ఎందుకు వచ్చాను రా ఈ కొంపకి, ఇంకా ఓ 4 గడియలు బయట ఉండొస్తేనే బాగుండే అని వాడు సికాకు పడి బయట ఎక్కువ టైం పాస్ చేస్తాడు, తాగుడికి బానిస అవుతాడు, చెడు వస్తువులకి అలవాటు అవుతాడు. మన ఇంట్లో టిఫిన్ కానీ ఉంటే వాడు హోటల్కి పోయి టిఫిన్ చేయడు. ఇంట్లో భార్య వల్ల అన్ని సుఖాలు వాడికి ఉంటే బయట తిరుగుబోతు కాడు. మిత్రులారా, కుటుంబం బాగుపడాలన్నా, స్వర్గం నరకం లాంటి జీవితాలు స్వర్గం కావాలి అంటే ముందు స్త్రీ మారాలి. స్త్రీ లేడీ మారితే ఇల్లు మారుతుంది, కుటుంబం మారుతుంది, పిల్లల భవిష్యత్తు మారుతుంది, అన్నీ మారుతాయి. ఆదిశక్తి స్త్రీ రూపం. ఆడపిల్ల తెలుసుకుంటే ఎంతటి వాడైనా కూడా గులామైపోతాడు. ఎన్ని సమస్యలు వచ్చినా పడక గదికి పోయొచ్చిన తర్వాత వాడికి సుఖం దొరికిందనుకో, బయటికి వెళ్ళవలసిన అవసరం ఉండదు. వాడు అన్ని సమస్యల్ని మర్చిపోయి తనలో ఉన్న భార్య భర్తలో ఉన్న సుంటి మతభేదాలు కూడా పోయి మళ్ళీ ఏక్తా అయ్యి వాళ్ళు సుఖ సంతోషాల జీవితాలతో గడుపుతారు. ఇవన్నీ మీకు గుర్తు చేస్తూ ఉంటున్నాను. తొర్రూరు నుండి మీ సీనియర్ నటుడు కేవై గిరిరాజ్. జై హింద్.